సిద్ధగురుబోధ పద్యము 1 శ్రీకరముగా శివకవులకు ప్రాకటముగా భక్తులకును భావజ్ఞులకును లోకములోన వెలుగు నిరాకారమునకు శరణమనరా సిద్ధా. ప్రధానంగా నలుగురిని శరణ కోరి నమస్కరించాలని స్వామి పద్యంలో చెప్పారు. మొదటగా శివకవులకు నమస్కరించాలన్నారు. శివం అనగా శుభం. లోకానికి సద్విషయాలు చెబుతూ శుభాన్ని కలిగించే రచనలు చేసేవారు శివకవులు. శివుని కథలను వర్ణిస్తూ కావ్యాలు రాసిన పాల్కూరికి, సోమనాథుడు మొదలగు కవులను శివకవులు అంటారు. కానీ ఈ సామాన్య అర్థంలో చెప్పలేదు స్వామి. నిరంతర ధ్యానంలో ఉండే భగవద్భక్తులకు నమస్కరించాలన్నారు. మూడవ వారిగా భావజ్ఞులు అన్నారు. భావమనగా భగవతత్వము. సర్వవ్యాప్తమైన భగవతత్వాన్ని తెలుసుకున్నవారు భావజ్ఞులు. అట్టి బ్రహ్మ విధులను శరణు వేడాలి. లోకంలో ప్రకాశించే నిరాకారుడైన భగవంతునకు నమస్కరించాలి. నిరాకారుని శరణు వేడటం ఎలా? నిరాకారుడంటే నిర్దిష్టమైన ఆకారం లేనివాడు. యద్యచ్చరీర మాదత్యతేన తేనచ యుజ్యతే అనే ఉపనిషద్వాక్యానుసారం ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఆ పరబ్రహ్మను దర్శించి నమస్కరించాలని భావము.